రైట్. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. సంస్థాగత ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. సంక్రాంతిలోపు జిల్లా మండల అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయబోతున్నారు. సంక్రాంతి తర్వాత అధ్యక్షుడి ఎంపిక ఉండనున్నట్లు తెలియవస్తోంది. నిన్న ఢిల్లీలో సంస్థాగత ఎన్నికలపై పార్టీ పెద్దలు ఒక వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్లో రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, నేతలు పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికలపై అధిష్టాన పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. బీజేపీ సంస్థాగత ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే 2 రోజుల క్రితం ఢిల్లీ కేంద్రంగా సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఆ వర్క్షాప్లో ప్రధానంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి తీరు పైన ప్రధానంగా బీజేపీ అధిష్టాన పెద్దలు ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా కొత్త అధ్యక్షులను నియమించాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే ప్రస్తుతం సంస్థాగతంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే 2 రోజుల క్రితం ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి వర్క్షాప్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం పైన పూర్తి స్థాయిలో కాషాయ దళం ఫోకస్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయాలనేటటువంటి లక్ష్యంగానే ఢిల్లీ పెద్దలు ప్రధానంగా ఈ సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర నేతలందరితోనూ పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల తీరు ఏ విధంగా ఉంది, ఎక్కడి వరకు వచ్చాయన్న దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇతర నేతలంతా కూడా తమ అభిప్రాయాలని అధిష్టాన పెద్దలకి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా బూత్ స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షులు నియామకం అయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ దళానికి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అయితే ప్రస్తుతం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బూత్ స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది. ప్రస్తుతం సంక్రాంతి లోపు దాదాపు మండల అదేవిధంగా జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక కూడా ప్రక్రియ కూడా కంప్లీట్ కాబోతుంది. తర్వాత సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కొత్త కాషాయ దళ అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ఇప్పటికే దాదాపు అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి రేసులో చాలామంది నేతలు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఆ రేసులో ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్తో పాటు అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపూర్ అరవింద్తో పాటు అదేవిధంగా రఘునందన్ అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా కాటేపల్లి వెంకటరమణారెడ్డితో పాటు అదేవిధంగా ఇతర కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సంక్రాంతి లోపే జిల్లా మండల స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. సంక్రాంతి తర్వాత నూతన అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానం ప్రకటిస్తుంది. ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాషాయ దళం కొత్త సంగ్రామంతో ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచన చేస్తుంది. నూతన ఇయర్లో ప్రధానంగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్కి సంబంధించినటువంటి ఏడాది పాలనని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో వచ్చినటువంటి దానిలో భాగంగా 6 గ్యారంటీలు కానీ అదేవిధంగా 420 ముఖ్యంగా 420 హామీలకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే బీజేపీ పార్టీ ఛార్జ్ షీట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా నూతన సంవత్సరంలో ఈ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజా సంగ్రామ యాత్రతో గ్రామానికి కూడా ప్రజల్లో వివరించాలనేటటువంటి ఆలోచనకి రాష్ట్ర బీజేపీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే కార్యాచరణ సైతం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మరొక
1 ఇయర్లో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర బీజేపీ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే కార్యాచరణ చేస్తుంది. ముఖ్యంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి బీజేపీని బలోపేతం చేస్తేనే మనం రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తామనేటటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేయబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశంలో ఒక కార్యాచరణ సైతం సిద్ధం చేస్తుంది. నూతన అధ్యక్షుడు వచ్చిన తర్వాత సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళబోతుంది. దీంతో పాటు మరొకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అదే ముఖ్యంగా గ్రాడ్యుయేట్తో పాటు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో వీటిని కూడా కైవసం చేసుకోవాలి. అదేవిధంగా మరొకవైపు 1 ఇయర్లో గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు హైదరాబాద్లో బీజేపీకి బలమైనటువంటి పట్టుంది. ఎందుకంటే దాదాపు 44 మంది కార్పొరేటర్లు బీజేపీకి సంబంధించినటువంటి వారే ఉండే. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి సంబంధించి మేయర్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. ఆ కార్యాచరణని అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో ప్రధానంగా బీజేపీ ఉంది. దాంట్లో ప్రధానంగా 2 ఆయుధాలను ఉపయోగించుకోవాలనేటటువంటి ఆలోచనకి బీజేపీ రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా హైడ్రోతో పాటు మూసీకి సంబంధించినటువంటి ఈ 2 అంశాలను ప్రధాన కేంద్రంగా తీసుకుని హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకి అండగా ఉంటూ రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచనని బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఎందుకంటే ఒకవైపు ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో 4 సంవత్సరాల పాటు గ్రౌండ్ లెవెల్లో బలంగా మనం పనిచేస్తే వచ్చేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే అధిష్టాన పెద్దలు కూడా దూకుడు పెంచుతున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర నేతలను కూడా దూకుల్లో భాగంగా ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర.